హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ప్రిన్సెస్ కట్‌ది. అంటే నేను మెజర్‌మెంట్స్ అయితే తీసేసుకున్నాను. ఇది బోట్ నెక్ అనమాట. ఫ్రంట్ అయితే బోట్ మోడల్‌లో వస్తదండి. బ్యాక్ సైడ్ కూడా అట్లానే వస్తది. అయితే ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. ఫస్ట్ అయితే ఇట్లా ఒక ½ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. అంటే ఓపెన్స్ మన వైపు ఎదురుగా పెట్టేసుకోవాలండి. బ్యాక్ హుక్స్‌లనమాట. ఇట్లా ఒక ½ ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసాం కదా ముందు వైపు. కిందని ఒక ½ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి పట్టీ వేసుకోవడానికనమాట. అంటే బ్యాక్ పట్టీ వేస్తాం కదండీ అందుకోసము. సో, మీకైతే అర్థమైందనుకుంటున్నానండి. అంటే ఫ్రంట్ మనకి ఓపెన్‌లు ఉండవండి. బ్యాక్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ క్లోజ్ రావాలి అందుకోసము. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి హైట్ ఎంతో చూసుకోండి. హైట్ వచ్చేసి ఇక్కడి నుంచి కిందన ఖర్చు వదిలేసాను. పైకి 14.5 మార్క్ చేస్తున్నాను కొంచెం. ఇగో నీట్‌గా బ్లౌజ్ ఇట్లా సర్దేసుకొని దీనికైతే 1 మీటర్ అయితే ఖచ్చితంగా అదే లైనింగ్ తీసేసుకోవాలండి. 1 మీటర్ లైనింగ్ కావాలి. ఇగోండి ఇట్లా మార్క్ చేసుకున్నారు కదా! స్ట్రెయిట్‌గా లైన్ గీసేయండి. దీనికి ఇది నార్మల్ బ్లౌజే ఇచ్చారు. దీనికి ప్రిన్సెస్ కట్ అయితే కుట్టమన్నారు. అయితే నేను ఫస్ట్ నెక్ షోల్డర్ తీసేసుకున్నానండి. 7 ఇంచెస్ అనమాట. అదే 7 ఇంచెస్ కిందకి డ్రా చేస్తున్నాను. డ్రా చేసేసి ఇక్కడ నుంచి కూడా ఇట్లా చూసుకుంటున్నాను. ఇగోండి ఈ విధంగా. సో, ఈ ఎల్ షేప్‌లో ఇట్లా గీసేసుకోండి. ఇగోండి ఈ విధంగా అనమాట. తర్వాత వచ్చేసి చెప్పాను కదండీ ముందుగా చెస్ట్ లూజ్ వచ్చేసి 30 సైజ్ అండి. అందుకోసము ఇగోండి ఇట్లా మార్క్ చేసేసుకోండి ఫస్ట్ అయితే. ఇగోండి రాస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసి 24, చెస్ట్ లూజ్ వచ్చేసి 30 అనమాట. అంటే 30 అంటే ఎంత? సో, 4 ఫోల్డింగ్ల మీద 7.5కి ఇట్లా వస్తది. మార్క్ చేసేసుకోండి. అలాగే నడుము అనమాట. సో, నడుము వచ్చేసి 6.5కి ఇట్లా మార్క్ చేసేసుకొని 1 ఇంచ్ డాట్స్‌కి అలాగే 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఇక్కడ కూడా ఖర్చు యాడ్ చేసేసుకొని ఇట్లా స్ట్రైట్‌గా లైన్ గీసేయండి. గీసేసినాక ఏం చేస్తారంటే ఈ కార్నర్‌లో 1 ఇంచ్ పెట్టండి. పెట్టేసి ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ రౌండ్ రావాలంటే అట్లా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. లేదంటే కర్వ్ స్కేల్‌తోనైనా మార్క్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొలండి. కొలిస్తే ఎంత వస్తుందంటే 7.5 రావాలండి యాక్చువల్లీ. ఇగోండి ఇట్లా. చూసారు కదా! ఇట్లా 7.5 రావాలి. కొంచెం క్రిందికైతే ఇట్లా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ సెట్ అయ్యింది నాకు. ఖర్చు వదిలేసండి. ఇక్కడ ఏం చేస్తారంటే పైన ఖర్చు ఉంది కదా! ఆ ఖర్చు దగ్గర ఇంకా ఒక ½ ఇంచ్ వరకు కిందికి డౌన్ చేయాలి. మీకు చూపిస్తాను. అది నేను ముందుగానే డౌన్ చేసేసాను. మీకు లాస్ట్‌లో చెప్తాను ఎలాగని చెప్పేసి. ఇక్కడ మీరు ఒకవేళ లూజు, టైటు వచ్చిందనుకోండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు చూసుకోండి. తర్వాత అవ్వదు. సో, ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎక్కువ ఉందనుకోండి కిందికి దించండి. లేదు కొంచెం తక్కువ ఉంది మనము కొలిచేదానికంటే తక్కువ ఉందనుకోండి ఆ మార్కింగ్ అనేది కొంచెం పైకి చేసేసి మళ్ళీ కార్నర్‌లోన 1 ఇంచ్ పెట్టేసి డ్రా చేసుకోండి. 1కి 2 సార్లు ఇట్లా కొలుచుకోండి. ఏం తప్పు లేదు. అక్కడ లూజ్ వచ్చేస్తదనమాట. మనకి ఎక్కువ వచ్చిందనుకోండి అక్కడ లూజ్ వచ్చేస్తది. ఇక్కడ 7.5కి రావాలనమాట. ఇప్పుడు చూడండి మీకు దీన్నే ఇక్కడ చెప్పడానికి మాటిమాటిక్‌గా గీస్తున్నాను. సో, మీకైతే అర్థమైందే అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి బోట్ నెక్ కదండీ! నేనైతే 3.5 ఇంచీలు ఇచ్చాను. డౌను 4 ఇంచీలు ఇచ్చేసి ఇలా బోట్ మోడల్‌లో రౌండ్ అనేది ఇచ్చేసుకున్నానండి. ఈ బ్యాక్ వచ్చేసి డిజైన్ కట్ వర్క్ లాగా డిజైన్ వస్తది. అది మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ కట్ చేయాలండి డిజైన్ అనేది. తర్వాత బక్రం మీద కట్ చేసేసి అప్పుడు జాయింట్ చేస్తాను. అప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ అయితే డిజైన్ ఏ విధంగానే మార్క్ చేస్తాను. ఫస్ట్ చూడండి. ఇక్కడ చూడండి 4 ఇంచెస్ ఉంది కదండీ! కాజా పట్టి, ఉక్స్ పట్టి అనేది ఇట్లా కింద నుంచి మార్క్ చేసేసుకోండి. ఖర్చు వదిలేసి తర్వాత ఇక్కడ సైడ్ కుట్టు గురించి మనం మార్క్ చేసాం కదా! అక్కడ నుంచి 2.5 ఇంచీలకి ముందుకు మార్క్ చేసుకొని ఇప్పుడు నేనేంటంటే ఆ బోట్ నెక్ దగ్గర నుంచి ½ ఇంచ్ కిందికి పెట్టేసి ఈ షేప్ గీస్తున్నాను. కారణం ఏంటంటే ఇక్కడ ఒక డిజైన్ వస్తదండి. అందుకోసం ఇందులోనే ఈ డిజైన్ రావాలని చెప్పేసి నేనైతే ఇట్లా గీస్తున్నాను. అయితే ఇది ఇగోండి ఒకవేళ మీకు అర్థం కావాలి అనేసి అనుకుంటే మీకు చెప్తాను మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఇక్కడ అనేది ఈ కట్ వర్క్ షేప్‌లో డిజైన్ అనేది ఇస్తాను. ఇగోండి చూసారు కదా! ఇట్లా అనమాట. ఈ టైప్‌లోన వస్తది. ఇప్పుడు కటింగ్ అనేది చేయను దీనికి. తర్వాత నేను ప్యాచ్ వర్క్ వేస్తాను కదా! అప్పుడు చేస్తానండి. కిందని స్ట్రెయిట్‌గా లైన్ గీసాను కదండీ! అక్కడ వచ్చి అంచు పెడతాను. అంచు జాయిన్ చేసుకుంటే బావుంటదనమాట. ఇగోండి పక్కన మీకు పిక్‌ని షేర్ చేశాను కదండీ! ఆ డిజైన్ అనమాట. ఇగోండి చూడండి ఇక్కడ. సో, ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ ఇందాక నేను మార్కింగ్ చేశాను. మీకు కనిపించలేదు. ఈ విధంగా అనమాట. ఒక ½ ఇంచ్ వరకు కిందకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి డౌన్‌గా. అక్కడ లూజ్ అనేది రాదు. మళ్ళీ ఒకసారి కొలుచుకోండి కరెక్ట్‌గా వచ్చిందా లేదా. నాకు 7.5 ఇంచీలు రావాలండి. 7.5 అయితే వచ్చేసింది.
ఇగోండి ఇక్కడ కింద నుంచి ఇట్లా కొలుచుకోవాలి. ఇగోండి ఇలాగా ఇప్పుడు మార్క్ చేస్తున్నాను కదా! ఈ విధంగా ఇట్లా కొలుచుకోవాలి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాలేదు అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ మీకు అక్కడట చెప్తాను. కామెంట్ రూపంలో అని చెప్తాను. లేదంటే వీడియో అని చేసి పెడతాను. మళ్ళీ కటింగ్ వీడియో అనేది. సో, ఇక్కడైతే కొంచెం నేనైతే మళ్ళీ గీసాను. ఎందుకంటే వాళ్ళు ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టమన్నారు. అందుకోసము. సో, ఇగోండి ఇక్కడ నెక్ ఒకటి కట్ చేస్తున్నాను. నెక్ కట్ చేయకపోయినా పర్వాలేదండి. తర్వాత మనము ఒకవేళ బకరం పీస్ అయినా లేదంటే క్యాన్వా పేపర్ అయినా యూజ్ చేసి ఆ నెక్ కూడా కుట్టేయవచ్చు. కాకపోతే నేను ఒక్క నెక్కే కట్ చేస్తున్నాను. ఈ డిజైన్ అనేది ఇప్పుడు కట్ చేయను. తర్వాత కట్ చేస్తానండి కుట్టేటప్పుడు. చూడండి ఇట్లా చూసారు కదా! ఇది ఓపెన్స్ అనమాట. బ్యాక్ ఓపెన్ వస్తుందండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ క్లోజ్ రావాలి కదా! హ్యాండ్స్ తర్వాత తీస్తానండి. ఈ ఫ్రంట్ క్లోజ్ రావాలి కాబట్టి ఇంకండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ క్లోజ్ అనేది మన వైపు పెట్టేసుకోండి. ఓపెన్స్ ఎదురుగా పెట్టుకోవాలి. క్లోజ్ మన వైపు ఉంచాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసేయండి ఫస్ట్. ఇగోండి వీడియోలు చూస్తారు కదా ఈ విధంగా. సో, ఫ్రంట్ కూడా అయితే ఇగోండి ఇలా చేస్తారు కదా! ఫ్రంట్ వచ్చేసి ఇగోండి 5.5 ఇంచీలు అనేది డౌన్ పెట్టమన్నారు. ఇక్కడైతే నేను ఖర్చు వదిలేసి 5.5 ఇంచులకైతే ఇట్లా డౌన్ పెట్టానండి. ఇక్కడ చిన్నది షేప్ ఇస్తానమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి పైనుంచి 9.5 ఇంచులకైతే డౌన్ పెట్టానండి. ఇది 3.5. ఇగోండి 9.5కి పైనుంచి చెస్ట్ పాయింట్ అనమాట. ఇట్లా 3.5 పెట్టేసి కింద 2.5 పెట్టాను. ఇట్లా క్రాస్గా లైన్ గీసేసాను కదండి. తర్వాత వచ్చేసి అంటే చెస్ట్ బట్టి ఏమొచ్చి అది డాట్స్ అనేవి పెట్టేసుకుంటారండి. అందుకోసం ఇక్కడ డాట్ అనేది 1.5 వెడల్పు పెట్టేసి ఇట్లా నేను షేప్ ఇచ్చాను కదండి అట్లా ఇచ్చేయండి. ఇక్కడ చూడండి లో కటింగ్ తీయలేదు కదా! ఫస్ట్ అయితే లో కటింగ్ తీసేసుకోండి. ఈ లో కటింగ్ ఇంకా కొంచెం ఫస్ట్ అయితే 1 ఇంచుకి మార్క్ చేసాం కదండి బ్యాక్ పార్ట్లో. ఇందులో 30 ఇంచుకి డౌన్ పెట్టేసి లో కటింగ్ తీసేయండి. అక్కడ లూజ్ రాదనమాట బోట్ నెక్ అయితే. అందుకోసం అనమాట. ఈ చివర కూడా నేను ఇక్కడ డాట్కి 1 ఇంచ్ 1.5 పెట్టాను కదండి. అదే 1.5 ఈ సైడ్ను కూడా మార్క్ చేసేసాను. ఇక్కడ చూడండి ఇక్కడ షేప్ అనేది ఇట్లా ఇచ్చాను. ఇగోండి ఇట్లా షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఈ కిందని నేను కొంచెం కరువులాగా ఇందాక చేశాను కదా! ఉక్స్ పెట్టి నార్మల్గా ఫ్రంట్ వైపు వేసుకునే దగ్గర ఇక్కడ అనమాట. చూసారు కదా! అట్లా వేస్తే షేప్ బాగుంటుందండి. తర్వాత వచ్చేసి ఈ షేప్ రౌండ్గా ఇచ్చేయండి. లేదంటే ఇప్పుడు మనకి ఇట్లా అనిపించలేదు అనుకోండి. ఇగోండి కరువు స్కేల్ తీసేసుకొని ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చు. ఇవన్నీ చూసారు కదా! ఇట్లానైనా ఇచ్చేసుకోవచ్చు. సో, మీకైతే ఏ విధంగా అర్థమైందో నాకైతే కామెంట్ చేయండి. అట్లయితే నేను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అయితే వీడియో చేసి పెడతాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇది నార్మల్గా అయితే పేపర్ మీద కట్ చేస్తారండి. అంటే ప్రిన్సెస్ కట్ పేపర్ మీద కట్ చేసేసి తర్వాత ఈ మెయిన్ క్లాత్ ఇది లైనింగ్ మీద కట్ చేసుకుంటారు. నేనైతే దీని మీద కట్ చేసేస్తున్నాను. కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంచేస్తానండి. అందుకోసము దీని మీద కట్ చేసేస్తున్నాను లైనింగ్ మీదే. ఈ చివరి చూసారు కదా ఖర్చు ఉంచాను కదండి అది సరిపోద్ది అనమాట. అందుకోసం అది ఎందుకంటే మనకి పేపర్ మీద కట్ చేసి ఈ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఖర్చులు కలిపి మనం అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ చివరినే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంచేసాను కాబట్టి డైరెక్ట్గా క్లాత్ మీద నేను కట్ చేసేస్తున్నానండి. ఇగోండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడట చిన్న కట్స్ పెట్టారనుకోండి కుట్టేటప్పుడు ఈ 2 కట్స్ ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోవడమే. తర్వాత ఇక్కడ చూసారా చంక దగ్గర కొంచెం లూజ్ వచ్చేస్తుందండి. అందుకోసం ఇక్కడ చిన్నది ఈ పీస్ అనేది కట్ చేసేయండి. లేదంటే అక్కడ కొంచెం లూజ్గా కనిపిస్తుంది. సో, మీకైతే చూసారు కదా ఈ విధంగా అనమాట. ప్రిన్సెస్ కట్ 30 సైజ్ బ్లౌజ్ అండి ఇది. చెస్ట్ లూజ్ వచ్చేసి 30 సైజు, నడుము వచ్చేసి 24 ఇంచెస్. ఇగోండి ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ హ్యాండ్స్ ఇవ్వమన్నారండి. అందుకోసం వచ్చేసి ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫస్ట్. అంటే మనకి ఎటు సెట్ అవుతుందో చూసుకోండి. క్లోజ్ వచ్చేటట్టుగా చూసేసుకోండి 2 హ్యాండ్స్ మన వైపు వచ్చేటట్టుగా. తర్వాత ఇక్కడ అంచు ఉందండి. అంచు తిప్పేస్తాను. అందుకోసము 10 ఇంచీలు అనేది హ్యాండ్ పొడుగు పెడుతున్నాను. అయితే ఈ పైన వచ్చేసి నేను 2 ఇంచీలే పఫ్ ఇస్తాను. వెనక వైపు చూస్తాను. అక్కడ కొంచెం క్లాత్ పడుతుంది వేసేస్తాను తర్వాత కుట్టేటప్పుడు. సో, చూడండి ఇట్లా చేసేసినాక తర్వాత వచ్చేసి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే ఇస్తున్నానండి.
నెక్స్ట్ వచ్చేసి 7:30కి క్రాస్‌గా ఇట్లా చూసుకుంటున్నాను. ఇగోండి ఇట్లా మార్క్ చేసేయండి. తర్వాత హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ తీసేసుకొనిక ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. ఇగోండి ఇట్లా ఖర్చు కూడా యాడ్ చేసేసుకునేక తర్వాత చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచుల నుండి 2 నుంచి కొంచెం కిందకి డౌన్ చేసేసి ఇప్పుడు నేను ఇచ్చాను కదా షేపు ఆ విధంగా గీసేయడమే. పైకైతే నేను 2 ఇంచీలే ఇస్తున్నాను పఫ్‌కి. తర్వాత కొంచెం ఇట్లా చేసేయండి. ఆ 2 ఇంచీల క్లాత్ అనేది చిన్న చిన్న ప్రిల్స్ కింద వచ్చేస్తాయన్నమాట. ఇగోండి చూడండి. చూసారు కదా ఇట్లా. అక్కడ కొంచెం వెనక సైడ్ అయితే ఖర్చు అదే క్లాత్ పడతదండి. నేను తర్వాత జాయింట్ వేసేసి పఫ్ కింద యాడ్ చేసేస్తాను. ఇగోండి ఇలాగా కట్ చేసేయండి. చూసారు కదా! ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి లూజ్ దగ్గర. ఇప్పుడైతే లో కటింగ్ అయితే ఇప్పుడు తీయను. కుట్టేటప్పుడు తీస్తాను. ఎందుకంటే అక్కడ పఫ్ అనేది కొంచెం వస్తది కదండీ! అప్పుడు కుట్టినాక అప్పుడు తీస్తాననమాట. సో, ఇదిగోండి ఈ మెయిన్ క్లాత్ అనేది ఇది పట్టుదనమాట. ఇది కూడా కట్ చేసుకోవడమే. ఇగో నీట్‌గా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. హ్యాండ్స్ తీసేస్తాను ఫస్టు. ఈ అంచు చెప్పాను కదండీ! అంచుంది. వెనక వైపు తిప్పేసి తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేస్తాను. ఇది కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉండేటప్పుడు మన వైపు పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా. ఈ అంచు ఉంది కదా! ఈ అంచు అనేది బ్యాక్ మనం హుక్స్ పట్టి, కాజా పట్టి కుడతాం కదండీ! అక్కడ వస్తదనమాట. ఇగో చూసారు నేను పెట్టాను కదా! ఈ టైప్‌లోన అంచయితే చిన్నగే ఉంది. మన ఇష్టం కొంచెం వెడల్పు ఎక్కువ కావాలనుకోండి ఇంకొక అంచు అనేది జాయింట్ చేసేసుకోండి. సరిపోతది. సేమ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసామో దానికంటే కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేటట్టుగా మెయిన్ క్లాత్ తీసేయండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. సో, చూసారు కదండీ! ఇదైతే అయిపోయిందండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఏంటంటే క్లోజ్‌లో ఉండాలండి. కట్ చేసిన పీసులు మన వైపు పెట్టకూడదు. క్లోజ్ వైపు మన వైపు పెట్టాలి. ఇగోండి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకోండి. ఇగోండి ఇట్లా క్లోజ్‌లో ఉండేటట్టుగా చూసేసుకోండి. నీట్‌గా ఇలా సర్దేసుకోండి. ఇగోండి ఇలాగా. తర్వాత ఈ సైడ్‌ని షేప్ ఉంటది కదండీ! ఇంకోటి ఆ షేప్ కూడా పెట్టేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకొని అది ఇది జాయింట్ చేయాలి. జాయింట్ కింద మనం అటు పావించి ఇటు పావించి క్లాత్ పడతది కాబట్టి మనము ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉంచేసుకున్నామనుకోండి కట్ చేసేటప్పుడే అప్పుడు సరిపోతదనమాట. ఇగోండి ఇట్లా పెట్టేసుకోండి. అయిపోయిందండి. ఇగో చూసారు కదా! ఇట్లా 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపించానండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.